భయమేస్తే ఇంటికెళ్ళండి. ఆడెందుకు భయపెడుతున్నారు? నువ్వు నోరు పోయి. ఏదైనా జరగరాని జరిగితే నా మీనాక్షి అన్యాయం అయిపోతుంది. అసలే దానికి నేను ఒక్కడనే మొగుణ్ణి. ఒక్క ఆడదానికి ఒక్క మొగుడు కాక 2-3 ఉంటారా సారు? ఏమిట్రా ఏమిటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యాచ్ ఫిక్స్ చేసుకురారా అంటే ఏమిటి ఆలోచిస్తున్నావు? ఈ తాయెత్తును గురుగారికి ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను. ముందు జరిగే పని చూడరా అంటే తాయెత్తు అంటావేమిట్రా? తాయెత్తు నువ్వు నీ తాయెత్తు. స్వామి, ఈ తాయెత్తు మీరిచ్చిందే. మా సార్కి ఇంకా కట్టలేదు స్వామి. కడతామంటే సమయమే ఇవ్వట్లేదు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అమ్మవారి అనుజ్ఞ కూడా అయ్యింది. తీసుకో. సార్ కాగితం కట్టించుకుంటాడా స్వామి? సార్కి మంచి జరుగుతుందా? మేడంతో కలిసిపోతాడా? జగన్నాటకం మొదలు కాబోతుంది. జరగబోయేది నువ్వే చూడు. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ మొదలు కాబోతోంది. గెలుపు దేవీపురానికో సూర్యదేవర వంశానికో తేలబోతుంది. హెడ్స్ ఆర్ టైల్? హెడ్స్. గ్రామస్తులకు శుభవార్త. టాస్ లో మనూరే గెలిచింది. గెలవాల్సింది టాస్ కాదు, గేమ్. ఆల్ ది బెస్ట్ బావా. టాస్ గెలిచిన మన వాళ్ళు కోత పెట్టే అవకాశం అవతల జట్టుకి ఇచ్చి కోత కొయ్యడానికి రెడీగా ఉన్నారు. గురుగారు, కోతకు ముందు నేను వెళ్తాను గురుగారు. గుడ్ లక్ ప్రభుజీ. ప్రొసీడ్. జాగ్రత్త రాయ్. కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ బుజ్జి టచ్ చేయరా టచ్ చేయరా కబడ్డీ 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 పట్టుకోండి రా పట్టుకోండి టచ్ చేయి బుజ్జి ఎలాగైనా పాయింట్ తీసుకురా టచ్ చేయి కబడ్డీ 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 yes సూపర్ బుజ్జి. ఏమిట్రా నువ్వు చేసిన పని అవుట్ అయ్యారా అంటే అవుట్ చేసి వచ్చావే. ఆట ఇప్పుడే కదా మొదలైంది. అవతల వాళ్ళు కూతకరాని కాలాగేయండి. నేనా నేనా కబడ్డీ 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 ఎల్లో పట్టుకో టచ్ చేయి కబడ్డీ 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 మా బావ జట్టు బోణి కొట్టింది కానీ అవతలి జట్టు ఏమీ చేయకుండా వెనుతిరిగింది. మొదటి రౌండ్ ముగిసేసరికి స్కోర్ 1-0. ఇప్పుడు మీరేలండి మ్యాటర్. రెస్పెక్ట్. సార్ వెళ్తారు. అంత రెస్పెక్ట్ అవసరం లేదు సార్, వెళ్ళు. అది కాదు సార్, మీరు ఉండగా నేను వెళ్ళమన్నానా? అలాగే సార్, టాటా బాయ్ బాయ్. మీరు వెళ్ళండి. మీరు బాగా ఆడాలి సార్, ఆడాలి. వెళ్ళి పాయింట్స్ తీసుకురమ్మంటే ఈ వీడుకోలేంటి చారి, వెళ్ళు. మళ్ళీ తిరిగి వస్తానో లేదోనని భయం సార్. విసిగించుకుంటే అర్జెంట్ గా వెళ్ళు. మీనాక్షి, నీ పతిదేవుడికి ఏమీ కాకూడదని ప్రార్థించవే. కబడ్డీ 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 చారి కబడ్డీ పట్టుకో టచ్ చేయి కబడ్డీ 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 నేను అవుతానే, నన్ను తెచ్చండి రా, నన్ను పైనుంచి వదిలేయండి రా. మన ఊరికో పాయింట్ వచ్చింది, స్కోర్ సమానంగా ఉంది. కుమ్మేశారు వెదవలు అనుకుంటూనే ఉన్నాను. ఇలాంటివన్నీ నాకే జరుగుతూ ఉంటాయి. అమ్మా సారీ సార్. ఇట్స్ ఓకే చారి. సార్ మీరు కూడా నా అలాగే జాగ్రత్తగా వెళ్ళి అవుట్ అయి వచ్చేయండి సార్. షట్ అప్ చారి. ఏంటి ఇక్కడ వెళ్ళండి బయటికి. కబడ్డీ 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 ఆట రెండో రౌండ్ ముగిసే సమయానికి ఇరు జట్ల స్కోరు సమానంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్తాను బుజ్జి. గురుగారు రిస్క్ ఎక్కువ తీసుకోకండి, అవుట్ అయిపోయినా పర్వాలేదు. ఎలాగైనా మనం గెలవాలరా. దేవీపురం ఈరుల్లారా, మన గుడిని మూసినోడొస్తున్నాడు. మీ ప్రాణాలు పణంగా పెట్టైనా
గెలవాలి. బావా జై లే జై జాగ్రత్త. రాయ్ ఎందుకు వదిలేశారు రాన్ని? మంచి ఛాన్స్ మిస్ చేశారు కదా. నెక్స్ట్ టైం గానీ మిస్ అయ్యారో నా చేతిలో మీ ముగ్గురు సత్తారో. అలాగేనా? గురుగారు మీకేం కాలేదు కదండి? అయిందిరా. ఏమైంది గురుగారు? ఇక్కడ దెబ్బ తగిలిందా? ఇక్కడ నొప్పిగా ఉందిరా. జై అయ్యో పెద్దమ్మ గారు, గురుగారికి గుండెలో నొప్పంట. నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆగరా. నొప్పి గుండెల్లో కాదురా, మనసులో. ఇప్పటి వరకు నేను ఓడిపోలేదని నీకు చెప్పాను కదా, అది అబద్ధం రా. ఇది రెండోసారి ఓడిపోవటం. మొదటిసారి నిత్య చేతిలో ఓడిపోయా. వాళ్ళు తొండాట ఆడారు గురుగారు, కావాలని మిమ్మల్ని చంపాలని చూశారు. ఎవడరా చంపాలని చూసిందే? ఇది ఆట. ఈ ఆటలో ఇవన్నీ మామూలే. ఏంట్రా మామూలు? కావాలని చేసి ఆట అంటావా? ఉండు నీ పని చెప్తా. ఆగరా, వాడు చెప్పింది నిజమేరా. ఇది యుద్ధం. చచ్చినవాడు ఓడతాడు, చంపినవాడు గెలుస్తాడు. గురుగారు అది వాడు. వాడిని వదిలేరా. మొదటిసారైన గాయం మానక ముందే మళ్ళీ గాయమైంది. ఆ నొప్పిని తట్టుకోవడానికి మందు తాగాను, నువ్వు మానిపించావు. ఈ నొప్పిని తట్టుకోవడానికి ఏం చేయాలో
జీవితంలో ఒకసారి ఓడిపోయాను. ఇప్పుడు ఓటమే జీవితం అయ్యేలా ఉంది. అదే గనక జరిగితే నేను బ్రతికినా చచ్చినట్టే. అమ్మా, సార్ ఇలా నిరాశపడితే మళ్ళీ మందు మొదలు పెడతారు. నిత్య మేడం వల్లే ఈసారి కూడా ఓడిపోయానని మేడంని శాశ్వతంగా దూరం పెడతారు. అప్పుడు మా అమ్మ కూడా నాకు దూరం అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. నిత్య మేడంలా నటించి అప్పుడు సార్ని ఓడించిన నేనే ఇప్పుడు సార్ని గెలిపించాలి. అప్పుడే సార్కి మేడం నాకు అమ్మ దక్కుతారు. ఏంటి గురుగారు, మనం ఇంకా ఓడిపోలేదు. నేను మిగిలే ఉన్నాను కదా, నేను గెలిపిస్తాను. నేను బ్రతికుండగా మీరు ఓడిపోవడం ఏంటి గురుగారు? నా ప్రాణాల్ని ఒడ్డైనా సరే మిమ్మల్ని గెలిపిస్తాను. వెళ్ళరా బుజ్జిగా. వద్దురా. నేను వదిలేను గురుగారు. మిమ్మల్ని ఇలా చేసినందుకైనా వారి తాట తీయాల్సిందే. పెద్దమ్మ గారు, గురుగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేరా, నేను ఎలా ఆడుస్తాను. జాగ్రత్తరా. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆ పక్క ఒకడు, మా పక్క ముగ్గురు. మా వాడు కోత పెట్టడానికి వస్తున్నాడు, రెడీగా ఉండండి. కబడ్డీ 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 కబడ్డ
కబడ్డీ 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 kabadi 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 kabadi